హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కదండి, స్పెషల్గా నేను ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం ముందు కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అలాగే కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. సో ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. తర్వాత ఇందులో నేను చికెన్ వేస్తున్నాను. ఆల్రెడీ ఇది ఉప్పు పసుపు రెండు యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్. ఏంటంటే ముందే మనం ఇలా కలిపి పెట్టేసుకుంటే వీటికి కొంచెం మసాలా అనేది కొంచెం పడుతుంది అన్నమాట. జ్యూసీగా రావాలనుకుంటే కొంచెం మనం ఇలా యాడ్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కూడా చూసారా మంచి కలర్ వచ్చేసాయి. ఇలా ఫ్రై అవ్వాలి బాగా దగ్గరగా. ఆయిల్ మొత్తం పైకి ఇలా కనిపిస్తూ ఉండాలి. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రై అయిందనమాట. సో ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని కొంచెం సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం పసుపు కారం యాడ్ చేశాను. కారం చూసేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం గ్రీన్ చిల్లీ వేసాము ఆల్రెడీ. సో తర్వాత వచ్చేసి నేను ఇందులో ధనియాల పౌడర్ అలాగే చికెన్ గరం మసాలా రెండు వేసాను. వీటన్నిటిని బాగా కలిపెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టేసేయండి. చూసారుగా ఇప్పుడు దగ్గరగా అయ్యింది మొత్తము. మసాలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, ఏమంటారు ఎండు కొబ్బరి పౌడర్, అది కొంచెం చల్లుకోవాలి పైన. ఇది యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదండి, ఎందుకంటే మాడిపోతుంది తొందరగా. సో వెంటనే మనం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి అంతే. సో సింపుల్గా మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి నేను చికెన్ పలావ్ చేస్తున్నాను. దీనికోసం బిర్యానీ బౌల్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంట్లో కొంచెం నెయ్యి అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను రెండు యాడ్ చేశాను. తర్వాత హోమ్ గరం మసాలా, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు ఇవి అంటాం కదా, సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కాస్త ఫ్రై అవ్వగానే ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేశాను. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. కొంచెం మందపాటి గిన్నె తీసుకున్నట్టయితే మనకి బిర్యానీ బౌల్ అంటాం కదా, అలాంటివి తీసుకుంటే పలావ్ అనేది అడుగంటుకోకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాము. దీన్ని మొత్తాన్ని ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ నేను చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను చెప్పాను కదా, సో అది సగం తీసి పెట్టుకున్నాను, అది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ పలావ్ కదా, సో చికెన్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని కలిపి. అది కాస్త ఫ్రై అవ్వగానే వెంటనే మనం టమాటో యాడ్ చేస్తున్నాం. వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే రెడ్ చిల్లీ పౌడర్, కారం, కాస్తంత పసుపు. సో వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ నేను ఇందులో గరం మసాలా, చికెన్ గరం మసాలా అండ్ అలాగే ధనియాల పౌడర్, వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. దగ్గరగా మసాలా అన్నిటికీ పట్టాలి. బాగా ఫ్రై ఆయిల్ పైకి వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి వీటికి. సో 5 మినిట్స్ టైం పడుతుంది. ప్లేట్ పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేయండి. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిందో. సో ఇందులో తగినంత వాటర్ పోసుకోవాలి. నేను డైరెక్ట్గా యాడ్ చేసుకుంటున్నానండి, కొలతలు ఏం చూసుకోవట్లేదు, తెలుసు కాబట్టి డైరెక్ట్ వేసుకుంటున్నాను. సో మీరు చూసి 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అందులో తగినంత సాల్ట్ వేసుకున్నాను, అలాగే ఒక లెమన్ కూడా యాడ్ చేశాను. సో చూసారు కదా, ఇది బిర్యానీ రైస్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను నేను ఒక 15 మినిట్స్. ఈ బాయిల్ అవుతున్న వాటర్లో ఈ బిర్యానీ రైస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మెల్లగా కలిపెట్టాలండి, ఎందుకంటే బిర్యానీ రైస్ త్వరగా
విరిగిపోతుంది అనమాట. సో అది మ్యాష్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం మెల్లగా కలబెట్టుకోవాలి. సో పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని అది బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో చూస్తున్నారు కదా, మంచిగా ఉడుకుతుంది మన చికెను, రైస్, అలాగే మసాలా మొత్తం పట్టేస్తుంది వీటికి. మంచి స్మెల్ వస్తుంది. సో మొత్తానికి మన చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. దీంతో పాటు నేను పెరుగు రైతా కూడా రెడీ చేశానండి. సో ఇదండి ఈరోజు మా లంచ్ వచ్చేసి సండే స్పెషల్ అనమాట. చికెన్ ఫ్రై, చికెన్ పలావ్ అండ్ పెరుగు రైతా. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.